తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఈ ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నాడా? చిన్న మేడారం జాతరగా పిలుచుకునేటువంటి వీణవంకకు పోయి అంటే ఏడపోయినా ఇదేనా? అటు ఎమ్మెల్యే గెలవకపోతే అట్లా, గెలిస్తే ఇట్లా, ప్రజల సమస్యల మీద కాదు. ఆ జాతర కాడ ఆయన ఇష్టానుసారంగా హల్చల్, పోలీసు వాళ్ళని తిట్టుడు, ఎవరో మెప్పు కోసం మాట్లాడుతున్నావు, దేనికోసం అంటున్నా ఇదంతా? లాస్ట్ నీ కుటుంబానికి కూడా, నీ కుటుంబాలకు ఎలాంటి అనుభవం చేపించినావు చూడు. నీకు బీఆర్ఎస్ పార్టీ నేర్పించిన సంస్కారం ఇదేనా? అందరికీ నమస్తే, నేను మీ చందు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఈ ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నాడా? ఎందుకు ఈయనకి ఇంతంత కోపము? లేకపోతే ఈయన ఏ రకంగా ఈ ప్రజల అటెన్షన్ను తన వైపు తిప్పుకుంటుండు? ఏడ చూసినా ఇక జర పెద్దగున్నానా, లేకపోతే మరి పార్టీ క్యాడర్ అంతా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ముఖ్య అధినేతలు నా పట్లనే ఉర్రానా? ఏ రకంగా ఈయన లొల్లి పంచాయతీలు చేస్తూ ఉంటాడు? ఇక నాకు ఈ ఎన్నికలలో ఓట్లు లేకపోతే నేను గెలవలేను, ఇక గెలుస్తేనేమో నా విజయోత్సవ ర్యాలీకి రండి, లేకపోతే నా పాడెమోయనికి రండి అని మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత గొప్పగా భావిస్తున్నటువంటి ఆదివాసి గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారక్క మేడారం జాతర చిన్న మేడారం జాతరగా పిలుచుకునేటువంటి వీణవంకకు పోయి ఆడ ఈయన ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు? ఎందుకు ఇంత కోపము? నిజంగా పోలీసుల మీద అంత ఉద్రిక్తత, కోపానికి రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఏడపోయినా ఇదేనా? అటు ఎమ్మెల్యే గెలవకపోతే అట్లా, గెలిస్తే ఇట్లా, ప్రజల సమస్యల మీద కాదు. ఈయన అటెన్షన్ ఏదైతే ఉందో ఈయన నలుగురికి ఎక్కువ మందికి తెలవాలి, ఇక నేనే తోపు తురుమన్న విధంగా ఈయన వ్యవహార శైలి ఉన్నది. ఈయన పట్ల మరి చర్యలు ఉండయా? సామాన్యుడు ఏదైనా చేస్తేనేమో ఇక ఎంబడి తీసుకుపోయి వాడిని జైలు వేసుడు, వాడి మీద కేసులు పెట్టుడు, వాడిని కటకటాల వెనుక తోస్తారు కదా పోలీసు వాళ్ళు. మరి ఈయన మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటారు? ఒక ఎమ్మెల్యే ఒక కార్యక్రమానికి హాజరయ్యేటప్పుడు ఆడ నియమ నిబంధనల ప్రకారం పోవాల్సి ఉంటుంది. మరి ఈయనకి ఇవన్నీ వర్తించాయా? ఈయనదో రాజ్యాంగం నడుస్తుందా? మొన్నటిదాకా ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం ఎప్పుడైతే నడిచిందో అప్పుడు ఈయన ఎమ్మెల్యేగా లేడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఇటు కాంగ్రెస్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ కాంగ్రెస్ రాజ్యాంగంలో కూడా ఎందుకింత ఈయనకు అత్యంత ఉత్సాహం? సరే, ఏం చేసిండు ఏంది అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే ఇక ఆడికి పోయిన కాడ పోయినోడు చక్కగా ఊకోన్నా లేదా? ఇది ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయి. అగో దేవుళ్ళ కాడ కూడా దేవుళ్ళ కాడ కూడా దేవతల కాడికి పోయి ఈ రకమైనటువంటి తిట్టడము, ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రకమైనటువంటి మేడారం వీణవంకలో జరుగుతున్నటువంటి మేడారం జాతరకు పోయి, సమ్మక్క సారక్క జాతరకు పోయి, ఆ జాతర కాడ ఆయన ఇష్టానుసారంగా హల్చల్, పోలీసు వాళ్ళని తిట్టుడు, నువ్వెంత, నీ సంగతి చూస్తా, నీతో అట్లా అవుతుందా, ఇట్లా, మేము అధికారంలోకి వస్తే గీదా అంటున్నా. అందుకోసమే నిన్ను ప్రజలు ఏ రకంగా గత హయాంలో ఎట్లా తిరస్కరించారు? ఇప్పుడు ఇక లాస్ట్కు నేను చచ్చిపోయే కాడికి వస్తుంది గెలిపిరా అంటే ఒకసారి గెలిపిస్తే గీదా నీ వ్యవహారము? ఏ రోజు నువ్వు ఈ ప్రజల కోసము ఈ రకంగా మాట్లాడినావే? ఎవల మెప్పు కోసం మాట్లాడుతున్నావు? దేనికోసం అంటున్నా ఇదంతా? ఈ ప్రజలందరూ వింటలేరా, చూస్తలేరా? కానీ నువ్వు ఇష్టానుసారంగా ఈ పోలీసు వాళ్ళని తిట్టుడు, ఎవడన్నా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీదకి లావు కొట్టబోవుడు, ఇదా ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నువ్వు ఒక పెద్ద బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలకు మెప్పించడం కోసం చేస్తున్న ప్రయత్నంగానే చెప్తున్నారు తప్పితే నువ్వు ప్రజలకు ఉపయోగపడి పని ఏది చేస్తలేవని అంటారు. కుటుంబంతో పోయినోనివి, నలుగురు సోపతిగాలను ఎంబడేసుకొని పోయినోనివి, సపడేగా దేవత దగ్గరికి పోయి దండం పెట్టుకొని ఆడ మర్యాదపూర్వకంగా వాడని వస్తాడు. కానీ నువ్వు ఏందా లాస్ట్కు నీ కుటుంబానికి కూడా, నీ కుటుంబాలకు ఎలాంటి అనుభవం చేపించినావు చూడు ఏం జరిగిందే. ఇక్కడ వాళ్ళ భార్య ఇంటిని రాజులందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి అంటే ఈ రకమైనటువంటి పాపం వాళ్ళకు ఇబ్బంది కలిగే విధంగా ఇంత పరిస్థితిని తీసుకొచ్చినావు పాడి కౌశిక్ రెడ్డి. ఎందుకు ఇంత నీకు అది? జనాలు వింటలేరా, చూస్తలేరా నువ్వేం మాట్లాడినావు? అయితే ఇది జరగంగానే ఏం జరిగిందంటే ప్రజలారా ఏంబడే పాడి కౌశిక్ రెడ్డిని ఆడున్న వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ తీసుకొని జీప్లో కూర్చుని ఇక తర్వాత వాళ్ళ భార్యామణిని కూడా తీసుకొని పోయి అదే రకంగా తీసుకుపోయారు. ఇక సార్ ఊకుంటాడు మళ్ళీ ఉత్తగా. ఆడో మేళ్ళం నేసి ఇక మళ్ళీ ఈ రకంగా ఈ ధర్నా ఇదంతా కథ. అయితే ఈ రకమైనటువంటి ధర్నా చేసుడు, ఈ రకంగా తోసుకొని పోవుడు వాళ్ళందరినీ కాదని ఇక తెలంగాణ రాష్ట్రంలో నువ్వే ఉన్నావే ఎమ్మెల్యేవు ఎవడు కాలే. ఇంతకంటే ఎక్కువ ప్రజల మీద కొట్లాడిన వాళ్ళు. నువ్వు ప్రజల మీద ఏదో ధర్నా చేస్తే నీకు రావాల్సిన ఏది ఒక అధికారానికి సంబంధించినటువంటి విలువ దక్కకపోతే ఈ ప్రజలకి ఏదన్నా అన్యాయం జరిగితే మాట్లాడాల్సింది పోయి ఆడని అంతు చూస్తా, నేను కొడతా, మా రాజ్యం రాదా, ఈ విషయం పట్ల ప్రజలు ఏమనుకుంటారు కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఎటుకూడగా నేనే ఉన్నాయి, నేనే మాట్లాడతా, మాకు బ్యాక్గ్రౌండ్ పెద్దది అయితే ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్ నుండి ఇన్ని సంవత్సరాలు నువ్వు అధికారంలోకి వచ్చినావా? ఏమి కాదు కదా. ఈ ప్రజలు ఓటేస్తే ఈ ప్రజాస్వామ్యంలో హుజూరాబాద్ బిడ్డగా నేను గెలిపించినప్పుడు నువ్వు ఇంతనన్నా పెట్టుకోవాలి కదనే. ఇవాళ హుజూరాబాద్ ప్రజలే అంటారు ఇజ్జత్ తీస్తుండే మా నియోజకవర్గాన్ని. దాకా వచ్చింది నీ పరిపాలన. మంచి పద్ధతి కాదు. ఇక మళ్ళా పోయి ఆడ ఎందుకు ఈ చూడు ఇగో ఈ విషయం ఏంది ఏమన్నా అర్థం పర్థం ఉందా కౌశిక్ రెడ్డి గారు? నిన్ను గారు అనాలంటేనే తెలంగాణ సమాజంలో భాషకు భంగం కలిగేటట్టుంది. చూడండి ఇంటిని రాజులందరినీ బయటికి తీసుకొచ్చి ఇక ఈ గుంపు అంతా కలిసి డౌన్ జై ఆయన ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు, ఇది జరుగుతూ ఉంది. మిత్రులారా ఆలోచించండి, ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు? నిజంగా ఈ పాడి కౌశిక్ రెడ్డి చేసింది 5 సంవత్సరాలు ఉంటావు పోతావా? అలాంటిది నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని నువ్వేం మాట్లాడుతున్నావు? మతాల వారిగా మాట్లాడతావు. ఇదేనా నీకు బీఆర్ఎస్ పార్టీ నేర్పించిన సంస్కారం? ఇదేనా? యథా రాజా తదా ప్రభ అన్నట్టు నువ్వు ఆ రకంగా నడుస్తూ ఉంది. రాష్ట్రంలో నీకంటే ఇక పోటుగాడవో లేనట్టే. ఏడవైనా నీదే పంచాయతీ. అటు అసెంబ్లీ కాడ పోతే నీదే పంచాయతీ, లేకపోతే ఇంకో దగ్గరికి పోతే నీదే పంచాయతీ. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోతే ఆడ నీదే పంచాయతీ. నీకేం రాదు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఇట్లా ఏమన్నా బీఆర్ఎస్ పార్టీలో ఇస్తారనుకుంటారేమో కానీ అదేం రాదు నీకు గదే ఎమ్మెల్యే, గదే కథ ఉంటుంది. అనవసరంగా నువ్వు ఇంకా నీ పర్సనల్గా తీసుకొని ఈ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఈ ప్రజలకు సంబంధించి కావచ్చు చెడ్డ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోకు. ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. కానీ నువ్వు ఈ ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడి చిల్లరగా లెక్క అయిపోవద్దని మా విన్నపం చేస్తూ ఉన్నాము. అంటే రోజు ఒక హాట్ టాపిక్లో నిలవాలంటే ఏదో ఒకటి మాట్లాడన్నా. చూడరు ఒకసారి ఏంది ఈ ధర్నా, ఏంది ఈ కథ, ఏంది ఈయన కార్ఖాన ఏంది.
ఈ పోలీసు వాళ్ళు కూడా ఈ మరి ఈయన ఎగిరినట్టు సామాన్యుడు ఎవరితో ఊకుంటారా? ఎంబడే గుంజుకపోయి ఇంట్లోకించి లావట్టుకొచ్చి అర్ధరాత్రి పండుకున్నా సరే వాడిని పట్టుక చేడేస్తారు, జైలు లేరు, కేసులు పెట్టి వెళ్ళకుండా. మరి ఈయన పరిస్థితి ఏందే? అంటే మీరు అంత బ్యాచ్ ఒకటేనా, లేకపోతే కుమ్మక్కయ్యరా? ఏ రకంగా నడుస్తుంది చర్యలేవి? మరి అదే ఓ సామాన్యుడు పుష్కున ఆడ గుడి కాడనో లేకపోతే జాతర కాడనో ఇంకోటి అయితే వాడిని పెద్ద హల్చల్ చేసి ఈ సమాజం ముందు మొత్తం దొంగతనం చేసిన వాళ్ళు లెక్కనే నిందితులనే జమ కడతారు కదా. పోలీసు వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది కదా. అంటే మీరు ప్రజల పట్ల ఉన్నారా లేకపోతే ఈ ప్రభుత్వాల పట్ల ఉన్నారా? ఇంత పెద్ద జాతర జరుగుతుంది, ఆ జాతరలో అక్కడ ఇక్కడ కూడా ఆ సమ్మక్క సారక్క జాతరలు జరుగుతూ ఉంటాయి చిన్న మేడారాలుగా. అక్కడ పోయి నీ అధికారాన్ని పూర్తిగా ఇతరుల మీద నెట్టేసే ప్రయత్నం చేసి వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడైనా మారతామని కోరుకుంటున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.